Hey guys, welcome back to my channel. Today's recipe దొండకాయ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్క్రీన్ పైన ఉన్నాయి. ముందుగా దాని బెనిఫిట్స్ చూద్దాము. దొండకాయ తినడం వల్ల కలిగే లాభాలు, ఇట్ హ్యాస్ మల్టిపుల్ విటమిన్స్ లైక్ విటమిన్ సి, B1, B12. సో దీస్ ఆర్ ది విటమిన్స్ విచ్ ఆర్ నెసెసరీ ఫర్ ది హ్యూమన్ బాడీ. సో ఇది తీసుకోవడం వల్ల మన బోన్స్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా ఇట్ హెల్ప్స్ టు నార్మలైజ్ ది బ్లడ్ షుగర్ లెవెల్స్ అండ్ న్యూలీ born baby mothers-ki it helps to promotes the breast milk also. So it's very good for the health. ఇది తినడం ఇష్టం లేని వాళ్ళకి ఇలా వెల్లుల్లి కారం చేసి పెడితే ఇష్టంగా తింటారు. సో గెట్ ఇన్ టు ది ప్రాసెస్. ముందుగా ప్యాన్ పెట్టేసుకొనేసి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, ఇంకా 2 స్పూన్స్ ధనియాలు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక ఒక 2 మినిట్స్ తర్వాత ఎండుమిర్చి, ఇంకా 1 నిమ్మకాయ అంత సైజ్ చింతపండు రెక్కలు వేసి వేయించుకోవాలి. అది ఒక 2 మినిట్స్ వేగాక మిక్సీ జార్లోకి తీసుకొని అదే ప్యాన్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి అది గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఆల్ దీస్ థింగ్స్ హ్యాస్ టు బి డన్ ఇన్ లో ఫ్లేమ్. సో ఆనియన్స్ వేగేసరికి ఒక 4 to 5 మినిట్స్ పడుతుంది. సో బీ పేషెన్స్. చూడండి బ్రౌన్ కలర్గా టర్న్ అయ్యాయి. సో ఇవి కూడా సేమ్ మిక్సీ జార్లోకి వేసుకుందాము. అదే ప్యాన్లో మళ్ళీ ఇంకా కొంచెం ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనే మగ్గనివ్వాలి. ఈ దొండకాయ ముక్కలు 80% వరకు కుక్ అవ్వాలి. సో లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వండి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకొనేసి సో ఇది కుక్ అవ్వడానికి మనకి 15 to 20 మినిట్స్ పడుతుంది. Everything has to be done in low flame as I told you. Add some salt and పసుపు. మంచి మిక్స్ చేసుకొనేసి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ వేగనిద్దాం. అంతలోపు మనం మిక్సీ జార్లో వేసుకున్నవన్నీ మిక్సీకి పట్టుకుందాము. దాంట్లో ఒక 10-15 వెల్లిపాయలు ఇంకా కొంచెం సాల్ట్ వేసి ఇఫ్ నీడెడ్ యాడ్ సమ్ వాటర్ అండ్ పేస్ట్ లెక్క మిక్సీకి పట్టేసుకోవాలి. సో ఇది మిక్సీకి పట్టుకున్న పేస్ట్ని దొండకాయ ముక్కలతో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచామనుకోండి, మిగతా 20% కూడా కుక్ అయిపోతాయి దొండకాయలు. ఫ్లేమ్లో ఇంకొక 10 మినిట్స్ పెట్టండి అండ్ లాస్ట్లో 2 స్పూన్స్ ఆఫ్ నువ్వుల పొడి యాడ్ చేసుకోవాలి. దట్స్ ఇట్. రెడీ విత్ ది వెల్లుల్లి దొండకాయ. Hope you like the video guys. If you like the video, please like, share and subscribe to my channel. Thank you for watching.